హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 9 అయినటువంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 1లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కే ఫర్ విచ్ ద లైన్ k minus 3 into x minus 4 minus k square into y plus k square minus 7k plus 6 equal to 0. ఫస్ట్ వన్ ప్యారలల్ టు x యాక్సిస్. అయితే ఇక్కడ మనం లైన్ ఈక్వేషన్ ఇచ్చారమ్మా. k యొక్క వాల్యూస్ అనేవి ఫైండ్ చేయమంటున్నారు. ఏ కేసెస్లో ఫైండ్ చేయాలి? లైన్ అనేది x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, అదేవిధంగా లైన్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, అండ్ లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్ అయినప్పుడు మనం ఈ 3 కేసెస్లో కూడా కే వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా? సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారో రాయండి. గివెన్ లైన్ ఏమి ఇచ్చారు? కే మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ వై ప్లస్ కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ కేసు ఏంటమ్మా? ఇచ్చిన లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు, ఇఫ్ ద గివెన్ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఏదైనా లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్టయితే స్లోప్ ఏమవుతుందమ్మా? సపోజ్ ఈ విధంగా ఎక్స్ యాక్సిస్కి లైన్ అనేది ప్యారలల్గా ఉంది. మనం స్లోప్ అనేది ఏ విధంగా చెప్తాము? m ఈక్వల్ టు ట్యాన్ టీటా కదా. టీటా అనేది ఏంటి? ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ చేస్తుందో అది టీటా అవుతుంది. ఓకేనా? ఎక్స్ యాక్సిస్తో లైన్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ అనేదే టీటా అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎల్ అనే లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఈ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? 0 చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ టీటా ఈక్వల్ టు 0. టీటా 0 అంటే m ఏమవుతుంది? స్లోప్ tan 0. tan 0 అంటే 0. సో ఏదైనా లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయితే స్లోప్ ఏమవుతుందమ్మా? 0. దెన్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ 0 ఎందుకు అయింది? ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉన్నప్పుడు అక్కడ యాంగిల్ అనేది 0 degrees కాబట్టి tan 0 0 అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్ ఏంటమ్మా? k మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ వై ప్లస్ కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఈ లైన్ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి తీసుకొస్తాను. ఓకే, చూడండి ఏ విధంగా రాయొచ్చు. ఇక్కడ మనకి మైనస్ 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ వై అని ఉంది కదా. ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్దాం. అయితే మైనస్ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అంటే 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు మిగిలిన టర్మ్స్ అలానే ఉంటాయి కదా. కే మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6. అండ్ ఇక్కడ 4 మైనస్ కే స్క్వేర్ అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో దట్ ఎంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? k మైనస్ 3 బై 4 మైనస్ కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 7k ప్లస్ 6 బై 4 మైనస్ కే స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఏ ఫామ్లో ఉంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. కాబట్టి స్లోప్ ఏమవుతుంది? m ప్లేస్లో ఏముంది? ఇక్కడ k మైనస్ 3 బై 4 మైనస్ కే స్క్వేర్. ఓకేనా? దేర్ఫోర్ స్లోప్ ఆఫ్ లైన్ 1 ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈజ్ ఈక్వల్ టు k మైనస్ 3 బై 4 మైనస్ కే స్క్వేర్ అయింది. అయితే మనకి స్లోప్ ఏం తెలుసమ్మా? సిన్స్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కదా. దట్ ఎంప్లైస్ k మైనస్ 3 బై 4 మైనస్ కే స్క్వేర్ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. 4 మైనస్ కే స్క్వేర్ అనేది డివైడ్ చేస్తుంది కదా. రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. k మైనస్ 3 ఈక్వల్ టు 0. దట్ ఎంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫస్ట్ కేసు అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయినప్పుడు k వాల్యూ ఏమొచ్చింది? 3 వచ్చింది.
నెక్స్ట్ సెకండ్ కేస్ ఏంటి, ప్యారలల్ టు వై యాక్సిస్ అయినప్పుడు. చూడండి సెకండ్ కేస్ ఏంటమ్మా, ఇఫ్ ద గివెన్ లైన్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు లైన్ యొక్క స్లోప్ ఏమవుతుందమ్మా, సపోజ్ ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉన్నాయి. ఏదైనా లైన్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్కి ఏ విధంగా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఎక్స్ యాక్సిస్తో 90 degrees యాంగిల్ చేస్తుంది. సో ఇక్కడ టీటా అనేది ఏంటి, 90 degrees. అయితే లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, m = tan టీటా అంటే tan 90 degrees. tan 90 degrees, 90 degrees దగ్గర tan వాల్యూ అన్డిఫైన్డ్ కదా. సో ఏదైతే లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఉందో ఆ లైన్ యొక్క స్లోప్ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? If the given line is parallel to y-axis, then slope of given line is undefined. అయితే మనకి ఏదైతే లైన్ ఇచ్చారో ఆ లైన్ యొక్క స్లోప్ ఏం తెలుసు, స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు, k-3/4 - k² అని తెలుసు. అండ్ ఇక్కడ ప్యారలల్ టు వై యాక్సిస్ అయినప్పుడు స్లోప్ ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, దట్ ఇంప్లైస్ k-3/4 - k² ఈజ్ అన్డిఫైన్డ్. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అవి అన్డిఫైన్డ్ అంటే డినామినేటర్ 0 అయినప్పుడు మాత్రమే కదా అన్డిఫైన్డ్ అవుతాయి. అంటే ఇక్కడ 4 - k² అనేది ఏమవుతుంది, =0 అవుతుంది. దట్ ఇంప్లైస్ 4 = k². సింప్లిఫై చేస్తే అంటే స్క్వేర్ రూట్ అప్లై చేస్తే k ఏమొస్తుంది, +or-2 వస్తుంది. ఓకే, సెకండ్ కేసులో కూడా మనం k వాల్యూ అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ కేసు ఏంటి, ఇచ్చిన లైన్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అయినప్పుడు. ఓకే, థర్డ్ కేసు ఏంటమ్మా, ఇఫ్ ద గివెన్ లైన్ ఈజ్ passes through the origin. ఓకే, ఆరిజిన్ అంటే 0, 0. సో ఇక్కడ x, y ప్లేస్లో 0, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇచ్చిన లైన్ ఏంటి తెలుసమ్మా మనకి, గివెన్ లైన్ ఈజ్ k-3 × x -4 - k² × y ప్లస్ k² - 7k + 6 = 0. ఇక్కడ కండిషన్ ఏంటి, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుందన్నారు కదా. సో ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, k-3 × 0 0 అవుతుంది, -4 - k² × 0 0 ప్లస్ k² - 7k + 6 = 0. సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా, k² - 7k + 6 = 0. అండ్ ఇక్కడ -7kని మనం -6k - k అని రాయొచ్చు కదా, +6 = 0. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి, k² - 6k, k అనేది కామన్ తీయండి, ఏమవుతుంది, k కామన్ తీస్తే k × k - 6. అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్ చూడండి, -k + 6, -1 కామన్ తీయండి, ఏమవుతుంది, -1 × k - 6 = 0. ఇప్పుడు అగైన్ ఈ 2 టర్మ్స్లో k - 6 అనేది కామన్ ఉంది. k - 6 అనేది కామన్ తీస్తే ఏమవుతుంది, k - 6 × k - 1 = 0. ఓకే, దట్ ఎంప్లాయిస్ k - 6 = 0 ఆర్ k - 1 = 0. దట్ ఎంప్లాయిస్ k = 6 ఆర్ k = 1. ఓకేనా, అర్థమైందా? 3 కేసెస్లో కూడా మనం k వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్స్ విచ్ కట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ ఆన్ ద యాక్సిస్ whose sum and product are 1 and -6 రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమంటున్నారమ్మా. సో ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఉంది. ఈ స్ట్రైట్ లైన్ని ఎక్స్ యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర అండ్ వై యాక్సిస్ని బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ 1 అని
అండ్ ప్రొడక్ట్ -6 అని ఇచ్చారు. అంటే ఏంటి, ఇప్పుడు x ఇంటర్సెప్ట్ a ప్లస్ y ఇంటర్సెప్ట్ b సమ్ ఎంత ఇచ్చారు, 1 ఇచ్చారు. అదేవిధంగా x ఇంటర్సెప్ట్ ఇంటూ y ఇంటర్సెప్ట్ ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు, -6 ఇచ్చారు. సో ఈ కండిషన్ యూజ్ చేసి మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ మనం x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ కన్సిడర్ చేద్దాం. సొల్యూషన్ చూడండి. లెట్ x ఇంటర్సెప్ట్ of a line is a and y intercept of a line is b. ఓకే, x ఇంటర్సెప్ట్ a, y ఇంటర్సెప్ట్ b అని కన్సిడర్ చేశాను కదా. సో ఇక్కడ మనకు కండిషన్ ఏమి ఇచ్చారమ్మా, గివెన్ దట్ ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఏమి ఇచ్చారు, 1 అని ఇచ్చారు. అండ్ ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు, -6 అని ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఇచ్చారో ఈ 2 ఈక్వేషన్స్ని సింప్లిఫై చేద్దాం. అయితే a - b హోల్ స్క్వేర్ని మనం ఏ విధంగా రాయొచ్చమ్మా, a + b హోల్ స్క్వేర్ -4ab అని రాయొచ్చు. ఓకేనా, a + b అంటే ఇక్కడ వాల్యూ ఏం తెలుసు, 1 అని తెలుసు. 1 స్క్వేర్ -4 ఇంటూ ab అంటే వాల్యూ -6. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1 -4 ఇంటూ -6 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 25. సో a - b హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది వాల్యూ, 25 వచ్చింది. ఓకేనా, దట్ ఎంప్లైస్ a - b ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అప్లై చేస్తే a - b ఏమొస్తుంది, +or-5 వస్తుంది. అంటే ఇప్పుడు 2 కేసెస్ ఉన్నాయి, a - b వాల్యూ +5 అయినప్పుడు, అదేవిధంగా -5 అయినప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ కేసు కేస్ 1 a - b అనేది ఈక్వల్ టు 5 అయినప్పుడు. ఓకే, ఇక్కడ మనకి a + b అంటే ఏం తెలుసు, 1 తెలుసు. అండ్ a - b ఏమొచ్చింది, 5 కదా. సింప్లిఫై చేస్తే రెండింటిని యాడ్ చేస్తే b అనేది క్యాన్సిల్ అవుతుంది. a + a 2a, 1 + 5 6 అవుతుంది. దట్ ఎంప్లైస్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అయ్యింది. a ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఇక్కడ a + b ఈక్వల్ టు 1 అని తెలుసు. a ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 + b ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఇక్కడ x ఇంటర్సెప్ట్ ఏంటి, a వాల్యూ ఎంత 3. y ఇంటర్సెప్ట్ ఏంటి, b వాల్యూ ఏమొచ్చింది, -2 వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుందమ్మా, మనకి ఇంటర్సెప్ట్స్ తెలిసినప్పుడు లైన్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, x/a + y/b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటుంది. మనకి ఇక్కడ x ఇంటర్సెప్ట్ తెలుసు, y ఇంటర్సెప్ట్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఏమవుతుంది, x/3 + y/-2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా, సో ఈ లైన్ ఈక్వేషన్ సింప్లిఫై చేయండి, ఏమొస్తుందో చూద్దాం. సో ఏంటి వచ్చింది లైన్ ఈక్వేషను, x/3 + y/-2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమవుతుంది, x/3 - y/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం 6 అవుతుంది కదా. అంటే 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈస్ 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 6 డివైడ్ చేస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 2x - 3y - 6 ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఇది మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్ ఎప్పుడు, a - b అనేది 5 తీసుకున్నప్పుడు. అయితే మనకి కేస్ 2 కూడా ఉంది కదా. ఏంటి, a - b అనేది -5 అయినప్పుడు. ఓకే, సో a - b -5 అయితే ఏమవుతుందో చూద్దాం. మనకి a + b ఏం తెలుసు, 1 అని తెలుసు. a - b -5. ఇప్పుడు సింప్లిఫై చేసాం అనుకో, యాడ్ చేయండి, ఏమవుతుంది, b అనేది క్యాన్సిల్ అవుతుంది. a + a చేస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 1 - 5 అంటే -4. a ఈక్వల్ టు ఏమవుతుంది, -2 అవుతుంది. మనకి a + b ఏం తెలుసు, 1 అని తెలుసు కదా. a ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే -2 + b ఈక్వల్ టు 1. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి x ఇంటర్సెప్ట్ ఏమొచ్చింది, x ఇంటర్సెప్ట్ అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది, -2. అండ్ y ఇంటర్సెప్ట్ ఏంటి, b అని తెలుసు. b వాల్యూ ఏమొచ్చింది, 3 వచ్చింది. ఓకేనా, అర్థమైందా. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది,
ఇంటర్సెప్ట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఏమవుతుంది, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది x/a అంటే -2 ప్లస్ y/b అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం ఏమొస్తుందమ్మా 6 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది -3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1. సింప్లిఫై చేయండి, -3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6. అన్ని టర్మ్స్ ఒకవైపు తీసుకొస్తే 3x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్. ఓకేనమ్మా, అర్థమైందా? సో 2 కేసెస్లో కూడా మనం లైన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం చూడండమ్మా, ఏమంటున్నారు, వాట్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద వై యాక్సిస్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ ఈజ్ 4 యూనిట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ, వై యాక్సిస్ మీద ఉండే ఏ పాయింట్ నుంచి లైన్ అనేది 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటుందో ఆ పాయింట్స్ని ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? సో వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ ఫైండ్ చేయాలి. ఆ పాయింట్స్ కూడా ఏంటి, ఆ పాయింట్ నుంచి ఈ లైన్ అనేది 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండాలి. అండ్ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు, లైన్ అనేది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉందనుకోండి, అంటే ఇది జనరల్ ఫామ్. అండ్ p అనేది x1 y1 అనే ఒక పాయింట్. ఈ పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఏమవుతుంది, మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇదే ఫార్ములా యూజ్ చేసి ఆ పాయింట్స్ ఏంటో ఫైండ్ చేద్దాం. ఓకే, చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. సొల్యూషన్, ఫస్ట్ వై యాక్సిస్ మీద ఉండే ఒక పాయింట్ తీసుకుంటాను. వై యాక్సిస్ మీద అంటే పాయింట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయి, వై యాక్సిస్ మీద ఖచ్చితంగా ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా? వై యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. సో నేను ఇక్కడ పాయింట్ ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానో చూడండి. లెట్ 0, b be the point on the y-axis, be the point on the y-axis. అండ్ ఈ పాయింట్ కూడా ఎలా తీసుకుంటున్నానంటే whose distance from the line is, అంటే మనకి ఏదైతే లైన్ ఇచ్చారో ఆ లైన్ నుంచి ఈ పాయింట్ 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉందని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, అర్థమైందమ్మా? 0, b అనే పాయింట్ ఎలా కన్సిడర్ చేశాను, ఈజ్ ద పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద లైన్ ఈజ్ 4 యూనిట్స్ అని కన్సిడర్ చేశా. ఓకేనా? సో మనం ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ని జనరల్ ఫామ్లో రాద్దాం. ఏమి ఇచ్చారు లైన్ ఈక్వేషను, x/3 ప్లస్ y/4 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, ఎల్సిఎం 12 అవుతుంది. సో ఇక్కడ 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఇంప్లైస్ 4x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. దట్ ఇంప్లైస్ 4x ప్లస్ 3y, 12 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -12 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది జనరల్ ఫామ్లో ఉందా, ఏ విధంగా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏం తెలుసు, we know that the perpendicular distance of ax plus by plus c equal to 0 from a point x1 y1 is ఏమవుతుంది, d is equal to modulus ax1 plus by1 plus c by square root of a square plus b square. ఇది ఫార్ములా మనకి తెలుసు. అయితే ఇక్కడ మీరు లైన్ ఈక్వేషన్ చూస్తే కనుక కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఏ ప్లేస్లో 4 ఉంది, నెక్స్ట్ బి ప్లేస్లో 3 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు 3, అండ్ సి ప్లేస్లో -12, c ఈజ్ ఈక్వల్ టు -12. అండ్ x1 y1 అనే పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ 0, b అనేదే x1 y1 పాయింట్. ఓకేనా? అండ్ అదేవిధంగా మనకి డిస్టెన్స్ ఎంత అని ఇచ్చారు, 4 యూనిట్స్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ d వాల్యూ అనేది ఏంటి, 4 అవుతుందని తెలుసు.
ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? దట్ ఎంప్లాయిస్ డి అంటే 4 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఏ ఇంటూ x1. ఏ అంటే ఇక్కడ ఏంటి? 4 ఇంటూ x1 అంటే 0 ప్లస్ బి 3 ఇంటూ y1 అంటే బి ప్లస్ సి అంటే -12 అపాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 4 స్క్వేర్ 16 ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9. ఓకే, దట్ ఎంప్లాయిస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ బి 3b -12 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ 5 అవుతుంది. ఓకే, సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? మనకి ఏమొచ్చింది? 4 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 3b -12 బై 5 కదా. సింప్లిఫై చేద్దాం. 5 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. 5 4s are 20 మాడ్యులస్ 3b -12. మాడ్యులస్ కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది కదా. సో 3b -12 ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? ప్లస్ ఆర్ -20 తీసుకోండి. ఏమవుతుంది? 2 కేసెస్ 3b -12 ఈక్వల్ టు +20 అయినప్పుడు, అదేవిధంగా 3b -12 ఈజ్ ఈక్వల్ టు -20 అయినప్పుడు. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 3b ఈజ్ ఈక్వల్ టు 20 + 12 32. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 32/3 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3b -12 రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే -8 వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు -8/3. ఓకే, దేర్ ఫోర్ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ ఏమవుతాయి? రిక్వైర్డ్ పాయింట్స్ ఆర్ 0, b కదా, అంటే 0, 32/3 అండ్ అదేవిధంగా 0, -8/3. ఈ 2 పాయింట్స్ కూడా లైన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంటాయి. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 9Dలో రోమన్ నెంబర్ 1లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.